అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ భక్తులంతా ఉదయం నుంచి ఈ క్రీస్తుకు ప్రార్థనలు అయితే చేస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని విశేషం ఏమిటి అని చెప్పి మనతో పాటు రెవరెండ్ స్మిత్ గారు ఉన్నారు. మనం ఇప్పుడు విశాఖ జగదాంబ ట్రినిటీ లూథర్ చర్చ్లో అయితే ఉన్నాం. రెవరెండ్ స్మిత్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ విశిష్టత ఏంటో కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ క్రిస్మస్ పర్వదిన విశిష్టత ఏమిటి? మానవులు మార్గాన్ని తప్పిపోయిన మార్గంలో మరలా మార్గంలో సరిచేసి మనుషులందరినీ కూడా జీవ మార్గంలో నడిపించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. అయితే ఈ లోకంలో చాలామంది మానవులు దేవుళ్ళకి అయిపోతుంటే దేవుడే మానవుడికి వచ్చాడు. కారణము మానవునితో మాట్లాడాలంటే మానవుడే కావాలి. మానవుని రక్షించాలంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళని మనిషిని బ్లడ్ గ్రూప్ కావాలి. కనుక ఆయన సిలువలో రక్తం దాల్చి పాపాలని క్షమించి బలిపశువుగా తను తాను రిక్తునిగా చేసుకునటానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించినప్పుడు అది ప్రపంచానికి లోకానికి గొప్ప బహుమానం. ఈ బహుమానం ఏమిటంటే పాపుల కొరకు దుష్టుల కొరకు ఎవరు కూడా తమ యొక్క జీవితాన్ని త్యాగం చేయరు. ఈయన త్యాగం చేశారు కనుక చరిత్రకి ఎక్కారు. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటూ ఉంటున్నారు. ఇది ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, ఒక మండలానికి చెందిన పండుగ కాదు. ఇది ప్రపంచానికే పండుగ. కనుక ఆయన నీతి మార్గంలో నీతి బోధలు అనుసరించి నీతి మార్గంలో నడిచిన వాళ్ళందరూ కూడా లోకంలో ఎవరు చెప్పని ధైర్యంగా ఆయన ఒక మాట చెప్పారు, నేనే మార్గం, ఈ మార్గంలో నడిస్తే మీ జీవితాలు బాగుంటాయి, మీరు వెలిగించబడతారు. కనుక తను తాను త్యాగం చేసుకుని క్రొవ్వొత్తి ఎలాగో కరిగిపోయి ఇతరులకు వెలిగిస్తుందో ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈ లోకంలో అనేక మంది జీవితాలని చీకటిలో ఉంటున్న బ్రతుకులను వెలిగించారు. అందుకే ఇది ప్రపంచానికి పండగైంది. అటువంటి పుణ్య దేవుని కుమారుని దినాన్ని అందరూ కూడా ఆరాధిస్తూ స్మరించడానికి వందనాలు చెప్పుకుని ఒక క్రొవ్వొత్తి వెలిగించి వస్తున్నారు. క్రొవ్వొత్తి వల్ల తమ జీవితాలు కూడా క్రీస్తు నుండి వెలిగించబడి అనేకులకు వెలుగుకరమైన ఉండటానికి దేవుడి క్రిస్మస్ పండుగ ప్రపంచంలో ఏర్పాటు చేయబడి ఉన్నది. కనుక ఈ దినము పర్వదినము, సుదినము, ఎందుకంటే మంచి దినము మానవుని జీవితంలో ఉండదు. కారణం ఏమిటంటే అనేకమైన వేల సంవత్సరాల నుంచి మరుగు కాకుండా జరుగుతున్న ఏకైక బర్త్డే. మనం విడుదల చేస్తాం, కొంతకాలం మర్చిపోతాం. కనుక ఈ క్రీస్తు బర్త్డే సందర్భంగా చేసిన మీ అందరికీ, అలాగే టీవీ ద్వారా వీక్షిస్తుంటున్న ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములు. జగదాంబ సెంటర్లో ఉన్న ట్రినిటీ లూథరన్ ఆలయ పక్షంగా, చర్చి పక్షంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క ఆశీర్వాదములు, రానైన నూతన సంవత్సర శుభములు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. క్రిస్మస్ అంటే ఆయన పుట్టుక వేడుకను, క్రీస్తు యొక్క పుట్టుక వేడుకను మనము జరుపుకుంటున్నాము. ఇది ఎంతో సంతోషకరమైన శుభవార్త. ఈ లోకానికి ఆయన ఇచ్చిన శుభవార్తగా మనం చెప్పుకుంటాము. ఎందుకంటే ఈ లోకమంతా కూడా చీకటితో నిండి ఉంది అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ చీకటి నుంచి వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. ప్రజలను వెలుగులో నింపడానికి, ప్రజలను వెలుగులో నడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టు చూస్తాము. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము ఏంటి అంటే సమృద్ధి జీవము. ఆయన ఆ సమృద్ధి జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. లోకమంతా ఆయన ప్రేమించాడు. ఆయన లోకమును ప్రేమించాడు, లోకమును ఆయన సృజించాడు. కాబట్టి లోకము నశించిపోకుండా ఉండటాని కోసము ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన తప్ప మరి ఒక రక్షకుడు లేడు అని చెప్పేసి ప్రగాఢంగా చెప్తూ ఆయన పుట్టుక వేడుకని మనం సంతోషంగా, ఆనందంగా జరుపుకోవటానికి ఆయన మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ట్రినిటీ చర్చ్ పక్షంగా సంఘమంతటికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా ఈరోజు యేసు ప్రభువు జన్మదినం సందర్భంగా కొవ్వొత్తు తను కరిగిపోయి ఇతరులకు ఎలా వెలుగునిస్తుందో, అలాగే ప్రభువు కూడా తమ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. ప్రజలు యోగక్షేమాల కోసం అని చెప్పి ఈ పాటుపడిన యేసుక్రీస్తు పుట్టినరోజు పర్వదినాన్ని ఈరోజు క్రిస్మస్ పండుగగా చేసుకుంటున్నారని చెప్పి ఈ రెఫరెండ్ స్మిత్ గారు, ఈ చర్చ్ వర్గీయులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈవేళ క్రిస్మస్ సందర్భంగా ప్రజలు, భక్తులు తెల్లవారి నుంచి ఈ ప్రభువుకి ప్రార్థనలు చేస్తున్నారు. ట్రినిటీ లూథరన్ చర్చ్, విశాఖలో ఉన్న ఈ ట్రినిటీ లూథరన్ చర్చ్ అశేష మంది భక్తులతో ఈరోజు కిటకిటలాడుతూ ప్రభువుకి ప్రార్థనలు చేస్తూ ప్రభువులు ఆశీస్సులు పొందుతున్నారు. ఇది క్రిస్మస్ పర్వదిన సందర్భంగా. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.